హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే మేము మా గడపలకి పెయింట్స్ వేయించామండి. సో అందుకే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకొని వీడియో చేస్తున్నాను. ఇతను ఆర్టిస్ట్ అంట. అసలు చాలా బాగా వేస్తున్నాడు. ఎంత బాగా వేస్తున్నాడో అసలు చాలా చాలా బాగా వేస్తున్నాడు. మెయిన్ డోర్కి పీకాక్స్ డిజైన్ అయితే చాలా బాగుంటుందని తనే సజెస్ట్ చేశాడు. సో ఇంకా నేను ఓకే చెప్పాను, నాకు నచ్చింది అది. సో చాలా ఫాస్ట్గా వేస్తున్నాడు అండ్ చాలా నీట్గా వేస్తున్నాడు. ఇంకా కింది సైడ్ డిజైన్ దానికి రిలేటెడ్గా ఉండేది నేనే సెలెక్ట్ చేసిన అండి. ఇంకా సో అలా పికాక్స్ వేసి అలా బ్లూ అండ్ పింక్ వైట్ పెయింట్స్ యూజ్ చేస్తూ చాలా చాలా బాగా వేశారు. అండ్ ఫాస్ట్గా వేస్తున్నారు కూడా. అండ్ నేను ముందు సైడే కాకుండా కొంచెం బ్యాక్ సైడ్ కూడా మాకు వెయ్యమని చెప్పాను అనమాట. అంటే ఎంటీగా అనిపిస్తుంది కాబట్టి సింపుల్గా దానికి రిలేటెడ్గా బ్యాక్ సైడ్ కూడా తను వేశాడు. అది కూడా వీడియోలో ఉంది, మీరు లాస్ట్లో చూడొచ్చు. సో ఇంకా మెయిన్ డోర్ కాబట్టి ఇంకా ఎవ్రీ ఫ్రైడే మనం ముగ్గు వేస్తాం కదా, అట్లా వైట్ పెయింట్తో ముందు కూడా కొంచెం ముగ్గు వేయమని చెప్పాను అనమాట. నేను సింపుల్గా చిన్న ముగ్గు వేసి దానికి సైడ్ బార్డర్ లాగా కూడా వేశాడు. అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నాకైతే చాలా చాలా నచ్చింది. మా ఇంట్లో 3 గడపలు ఉన్నాయండి. 3 గడపలకి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ టైం తీసుకున్నాడు అంతే. 2 అవర్స్లో 2 అవర్స్ కూడా పట్టలేదు, హాఫ్ అన్ అవర్ అంటే ఒక 1.5 అవర్లో ఫినిష్ చేశాడు. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ముందు గడప పైన వేసిన తర్వాత కింది సైడ్ వేశాడు. ఇంకా అసలు చాలా బ్రష్తో చాలా ఫాస్ట్గా, అసలు తను ఏ డిజైన్ కూడా వేసుకోవట్లేదు, డైరెక్ట్ వేస్తూనే ఉన్నాడు. ఇట్లా జస్ట్ మార్క్స్ లాగా పెట్టుకుంటున్నాడు. డైరెక్ట్ ఒకటే బ్రష్ యూస్ చేస్తూ సింగిల్ బ్రష్తో చాలా బాగా వేశాడు. నాకైతే నచ్చింది, అంటే నిండుగా అనిపించింది. ఇంకా పూజ గదిది కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి, దీనిది కూడా అప్లోడ్ చేశాను. కాకపోతే సైడ్ బ్యాక్ డోర్ డిజైన్ వచ్చేసరికి నేను అప్లోడ్ చేయలేకపోయాను, ఎందుకంటే అక్కడ చాలా ఎండగా ఉంది. ఆయన వచ్చిన టైంకి 10-10:30 ఆ టైంలో ఎండగా ఉంది. సో అది నేను వీడియో తీద్దామన్నా కూడా నాకేం కనిపించలేదు. అందువల్ల నేను అది ఒక్కటి మేకింగ్ చేయలేకపోయాను. కాకపోతే వీడియో మాత్రం షార్ట్లో అప్లోడ్ చేశానండి, మీరు ఖచ్చితంగా చూడొచ్చు. అది కూడా షార్ట్స్లో ఉన్నాయి. ఇదిగో చూడండి, చెప్పాను కదా వైట్ పెయింట్తో వేశాడని. ఇదే అండి వైట్ పెయింట్తో వేసిన డిజైన్. ఇలా సింపుల్గా వేశాడు. వైట్ మధ్యలో ఒక చుక్కల ముగ్గులాగా వేసి సైడ్కి స్మాల్ బార్డర్ ఇచ్చాడు. అంటే ఎవ్రీ ఫ్రైడే నేను వేస్తే మా బాబు తొక్కేస్తున్నాడు అనమాట. సో అందుకని ఇలా వేయించాను. సో సింపుల్గా నేను ఇంకా పసుపు కుంకుమలతో అలా వేసేసుకున్న ఫ్రైడే అయిపోతుంది. నాకైతే చాలా నిండుగా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది?